అన్సూపర్వైజ్డ్ సిస్టమ్ నిజం. ఇది కూడా వర్డ్ సెన్స్ డిసామినేషన్ని ట్యాకిల్ చేయడానికి వన్ ఆఫ్ ద సిస్టమ్. ఇది ఎప్పుడైతే మనకు మాన్యువల్గా అంటే డేటా లేనప్పుడు ట్రైనింగ్ చేయడానికి అప్పుడు వి గో విత్ ద అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఎట్లుంటుందంటే ఇది ఒక మిషన్ లెర్నింగ్ మోడల్. ఇట్లా ఏం చేస్తుందంటే అన్లేబుల్ డేటా అని ఉంటుంది. అన్లేబుల్ డేటా అంటే ఏంటిదంటే దీనికి ఇన్పుట్స్ ఉంటాయి, దానికి కరస్పాండింగ్ అవుట్పుట్స్ ఉండవు. కేవలం ఇన్పుట్స్తోని ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ట్రైనింగ్ జరిగినప్పుడు మన ఎట్లా నేర్చుకుంటుంది అంటే అది నేర్చుకుంటుంది వచ్చిన ఇన్పుట్స్తో. ఇట్లా ఇన్పుట్స్ ఉంటాయి కదా, సో ఇన్పుట్స్తో ఇట్లా క్లస్టర్స్ వేసుకుంటుంది. ఇట్లా క్లస్టర్స్ వేసుకొని ఏవైతే సిమిలర్ కైండ్స్ ఆఫ్ ఇన్పుట్స్ అన్నింటినీ ఒక క్లస్టర్ వేస్తుంది, ఇంకా మిగతా సిమిలర్ కైండ్స్ ఆఫ్ ఇన్పుట్స్ని ఇంకొక క్లస్టర్ వేస్తుంది. అట్లా క్లస్టర్స్ వేసి ఒక్కొక్క క్లస్టర్ వేస్తుంది. అప్పుడు కొత్త ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అది క్లస్టర్స్లో ఏది ఉన్నా అని పెట్టుకొని అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేస్తుంది. అది అన్సూపర్వైజ్డ్. అందుకే ఇక్కడ మనకి అంటే లేబుల్ డేటా అవసరం లేదు. ఎప్పుడైతే అదే ఇక్కడ రాసినదంట, ఇప్పుడు నేను చెప్పింది ఇదంటే ఇటు ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు మాన్యువల్ ట్రైనింగ్ డేటా అంటే లేనప్పుడు, లేబుల్ డేటా లేనప్పుడు గో విత్ ద అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ రాసిన ఈ సెంటెన్స్. ఈ డిసాగ్రిగేషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద సిస్టమ్, వర్డ్ సెన్స్ డిసాగ్రిగేషన్. ఇంకా ఈ సిస్టమ్స్ ఎసెన్షియల్లీ ఎప్పుడైతే మన స్కేర్సిటీ ఆఫ్ లేబుల్ డేటా లేనప్పుడు, ఫర్ ఎవ్రీ సెన్స్ ఆఫ్ ఈచ్ లాంగ్వేజ్, ఈచ్ వర్డ్ ఇన్ గివెన్ ఒక లాంగ్వేజ్లో దాన్ని ప్రిడిక్షన్ చేయాలంటే ప్రతి వర్డ్ యొక్క సెన్స్ తెలియాలి మనకి. అంటే ఇన్పుట్స్ తెలవాలి, దాని అవుట్పుట్స్ తెలవాలి కదా ట్రైనింగ్ చేయాలి. సో ఇప్పుడు మనకి దాని స్కేర్సిటీ ఆఫ్ లేబుల్ డేటా ఉన్నప్పుడు గో విత్ ద అన్సూపర్వైజ్డ్. దీని కీ స్ట్రాటజీస్ ఏంటి అంటే క్లస్టరింగ్ ఉంటుంది, డిస్టెన్స్ మ్యాట్రిక్స్, క్రాస్ లింగ్విస్టిక్ ఎవిడెన్స్. ఇవి దీని యొక్క ఇప్పుడు అక్కడ ఎస్విఎం ఎట్లను సపోర్ట్ వెక్టర్ విషయము, అవి ఆల్గరిథమ్స్ ఎట్లా, ఇక్కడ కూడా ఈ డిస్టెన్స్ మ్యాట్రిక్స్, క్లస్టరింగ్ అని ఆల్గరిథమ్స్. సో దీనిలో ఎట్లా వాడతారంటే ఎట్లా నడుస్తుంది అంటే ఫస్ట్ ఏం చేస్తుంది, సిమిలర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఎ వర్డ్ ఇంటూ ఏ క్లస్టర్. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఇవి ఒక వర్డ్, స్టార్స్ అన్న ఒక వర్డ్స్ అనుకున్నాం, సిమిలర్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్. సర్కిల్స్ అన్న ఒక టైప్ ఆఫ్ వర్డ్స్ అనుకున్నాం. అట్లనే ఇంకేముంటాయి, స్క్వేర్స్ అన్న ఒక టైప్ ఆఫ్ వర్డ్స్ అనుకున్నాం, సిమిలర్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్. సో ఈ అన్నిటిని ఒక క్లస్టర్ వేస్తుంది, వీటిని అన్నిటిని సిమిలర్ వర్డ్స్ని ఒక క్లస్టర్ చేస్తుంది, వీటిని అన్నిటిని ఒక క్లస్టర్ వేస్తుంది. సో ఈచ్ క్లస్టర్ రిప్రజెంట్ ఏ డిఫరెంట్ సెన్స్ ఆఫ్ వర్డ్. సో ఒక్కొక్క క్లస్టర్ ఒక్కొక్క సెన్స్ ఆఫ్ వర్డ్ అని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత సపోజ్ సర్కిల్ అనేది ఇక్కడెక్కడో ఉంది, ఇంకొకటి ఏదో అది ఇంకా క్లస్టర్ లోపలికి రాదు. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ సర్కిల్కి ఈ క్లస్టర్కి డిస్టెన్స్ చూస్తుంది, ఈ సర్కిల్కి ఈ క్లస్టర్కి డిస్టెన్స్ చూస్తుంది. దేనికైతే షార్ట్ డిస్టెన్స్ ఉంటుందో అది పోయి ఆ క్లస్టర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సర్కిల్ దీనికి షార్ట్ డిస్టెన్స్ ఉంది కాబట్టి అది ఇక్కడ ఈ సర్కిల్ క్లస్టర్లో జాయిన్ అయిపోతుంది. అది ఇక్కడ రాసిన యూజ్ ఏ మెజర్ ఆఫ్ సిమాంటిక్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ చెక్ చేసి టు డిటర్మైన్ ద సెన్స్ ఆఫ్ ద వర్డ్ బై ఫైండింగ్ హౌ క్లోజ్ ఇట్ ఈస్ నోన్ టు వాట్ నోన్ సెన్స్ ఈజ్ ఏ సిమాంటిక్ నెట్వర్క్ లైక్ వర్డ్ నెట్. సో అది సపోజ్ అదే ఇప్పుడు నేను ఎట్లా డిస్టెన్స్ చెప్పినానో అది ఎంత క్లోజ్గా ఉందో వర్డ్ సెన్స్కి అది అక్కడికి వెళ్ళిపోతుంది. సో స్టార్ట్స్ విత్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్ సెన్స్ అండ్ గ్రో దిస్ ఎగ్జాంపుల్ ఇంటూ లార్జర్ క్లస్టర్. సో ఒక్కొక్కటి సిమిలర్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్ అన్ని గ్రూప్ అవ్వకుండా క్లస్టర్స్ అవ్వకుండా పెద్ద క్లస్టర్స్ అవుతాయి. దీని అడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి మాన్యువల్గా అంత డేటా అనేది అవసరం లేదు. సో దీనివల్ల స్కేలబుల్, అడాప్టబుల్ టు వేరియస్ లాంగ్వేజెస్. సో కెన్ డిస్కవర్ న్యూ సెన్స్, మనం కొత్త న్యూ సెన్సెస్ కూడా డిస్కవర్ చేయొచ్చు. నాట్ ప్రజెంట్ ఇన్ ద ప్రీడిఫైన్డ్ సెన్స్ ఇంట్రోట్. సో ప్రీడిఫైన్డ్లో ప్రజెంట్ లేని కూడా మనం కొత్తగా డిస్కవర్ చేయొచ్చు. దీని లిమిటేషన్స్ వచ్చేసరికి దీనికి కొంచెం స్టోఫిస్టిక్ ఆల్గరిథమ్స్ కావాలి, మనకి హై యాక్యురసీ కావాలంటే. సో పర్ఫార్మెన్స్ అనేది కొంచెం లో ఉంటుంది కంపేర్ టు సూపర్వైజ్డ్. నేను ముందుగానే చెప్పిన ఇది, ఎందుకంటే మనము లేబుల్ డేటా యూజ్ చేస్తాం కదా, వెల్ ట్రైన్డ్ డేటా యూజ్ చేస్తాం, అందుకే అక్యురసీ అండ్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది కంపేర్ టు సూపర్వైజ్డ్. సూపర్వైజ్డ్లో ఎందుకు ఎక్కువ ఉంటుంది, అక్కడ మనం లేబుల్ డేటా వాడుతున్నాం కాబట్టి.